భారత్కు ట్రంప్ మరో హెచ్చరిక. ఆయిల్ కొనుగోళ్లు ఆపాల్సిందేనని మరోసారి వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. కొనుగోళ్లు ఆపేంత వరకు భారీ తారీఫ్లు తప్పవంటూ కూడా ఇక మరోసారి భయపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఈ మేరకు కూడా ఈ ఆయిల్స్ కొనుగోలు చేసినంత వరకు మీరు భారీ తారీఫ్లు చెల్లించక తప్పదంటూ కూడా ట్రంప్ మాట్లాడుతూ ఉన్నారు. ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఉండబోవని ఇటీవలే ప్రధాని మోదీ తనతో చెప్పారన్న ట్రంప్. ఇక భారత్ ఇప్పటికే ఖండించినా మళ్ళీ అదే పాట పాడుతూ ఉన్నారు. భారత్పై మరిన్ని టారిఫ్లు విధిస్తామంటూ ట్రంప్ మరోసారి తన విశ్వరూపాన్ని అంటే తన అసలు రూపాన్ని చూపించాలని చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపేయాలని చెప్పి కూడా పదే పదే కూడా ట్రంప్ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మీరు తారీఫ్లు వేసినా కానీ ఏం వేసినా కానీ అస్సలు లెక్క చేసేది లేదని చెప్పి కూడా భారత్ వెనక్కి తగ్గలేదు. అదేవిధంగా ఎక్కడి నుంచి అయితే మాకు బెనిఫిట్ వస్తుందో దేశ మొత్తం కూడా దేశ అంశాలను కానీ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మేము కొనుగోలు చేస్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది రష్యా నుంచి కొనుగోలు చేసేందుకు. అయితే మరలా కూడా ట్రంప్ ఇదే పాడిందే పాట పాసిపల్ల దాసన్న అన్నట్లు కూడా ట్రంప్ అదే విధంగా కూడా చెప్పిందే చెబుతూ ఉన్నారు. మరలా కూడా భారత్ రష్యా నుంచి కొనుగోలుని ఆపేయాలి అంటూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఈసారి ఒక స్టెప్ ముందరికి తీసుకున్నారని చెప్పాలి ట్రంప్. ఎందుకంటే ట్రంప్ తనకు తానే స్వయంగా ఏదైనా కానీ ఎక్కడైనా కానీ యుద్ధాలను నేనే ఆపేసా అంటారు. ఇక ఆయనే స్వయంగా ప్రకటించేసుకుంటారు. అవతల వాళ్ళ మనోభావాలతో కానీ వాళ్ళ యాక్సెప్టెన్స్తో కానీ దేంతో కానీ తనకు సంబంధం ఉండదు. తను ఏమనుకున్నారో తను ఏం చెప్పాలనుకున్నారో ప్రతిదీ కూడా క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలనుకుంటారు. ఇక అదే విధంగా కూడా తను ఆ చాదస్తపు మాటలు, ఆ చాదస్తపు ధోరణి, ఆ చాదస్తపు వైఖరి మాత్రం ట్రంప్లో మారటం లేదు. ఇప్పుడు మరలా కూడా రష్యా నుంచి కొనుగోలను ఆపేస్తామని చెప్పి నేను ఫోన్ చేస్తే భారత్ ప్రధాని మోదీ కూడా నాకు ఫోన్లో చెప్పారు, నేను ఆపేస్తానని చెప్పారని చెప్పి కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యలను కూడా భారత్ కొట్టిపాడేసింది. అసలు ఈ సంభాషణ అనేది మోదీతో రాలేదు అని చెప్పి కూడా చెప్పింది. ఈ విధంగా కూడా ట్రంప్ తనంతటికి తానే అంటే తనకి ఏం తోచిందో అది చెప్పేసుకుంటారు, తనకి ఏం మాట్లాడాలనిపించిందో అది చెప్పేస్తూ ఉంటారు. ఇంకా ట్రంప్ మరోసారి కూడా భారత్ రష్యా మధ్య సంబంధాలు కొనుగోలు అంశం మీద కూడా మాట్లాడారు. రష్యా చమురు కొనుగోలను నిలిపివేసింది భారత్ అంగీకరించింది అంటూ కూడా ట్రంప్ ఇటీవలే వ్యాఖ్యానించారు. దీన్ని భారత్ తోసిపుచ్చింది. ట్రంప్ ఇప్పుడు మళ్ళీ అదే పాట పాడుతూ ఉన్నారు. రష్యా చమురు కొనుగోలు ఆపేంత వరకు న్యూఢిల్లీ భారీ తారీఫ్లు చెల్లించక తప్పదు అంటూ కూడా మరోసారి హెచ్చరించారు. తన అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ 1లో కూడా విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ నాతో స్వయంగా చెప్పారు అంటూ ట్రంప్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను భారత్ తిరస్కరించిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా, ఒకవేళ భారత్ అలా చెప్పాలనుకుంటే వారు భారీ స్థాయిలో తారీఫ్లు చెల్లిస్తూనే ఉంటారు, కానీ భారత్ అలా చేయబోదని నేను అనుకుంటున్నా అంటూ ట్రంప్ అన్నారు. గత వారం ట్రంప్ శ్వేత సౌధంలో మాట్లాడుతూ కూడా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మోదీతో తాను మాట్లాడానని, మాస్కో నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తామని ప్రధాని తమకు హామీ ఇచ్చినట్లుగా చెప్పారు. దీనిపై భారత్ స్పందించింది. ట్రంప్ మోదీల మధ్య అలాంటి సంభాషణ ఏది జరగలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ కూడా స్పష్టం చేశారు. ఇంధన కొనుగోలు విషయంలో దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడటమే తమకు ముఖ్యమని కూడా పునరుద్ఘాటించారు. ఇక భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి లభించినట్లు తెలుస్తోంది. ఈ చర్చలకు సంబంధించి ఇరు దేశాల మధ్య వైరుధ్యాలు చాలా వరకు సర్దుమణిగాయని, త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భారత ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక గత వారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో బృందం వాషింగ్టన్కు వెళ్లిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరలా కూడా ట్రంప్ మరలా ముందుకొస్తూ ఉన్నారు. మరలా తను ఏదైతే గతంలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఈ క్రూడ్ ఆయిల్ విషయంలో రష్యా నుంచి కొనుగోలు చేసే క్రూడ్ ఆయిల్ విషయంలో కూడా ఈయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక దాని తర్వాత మనం చూసాము ఇప్పుడు ప్రపంచ వేదికల మీద కూడా భారత్, రష్యా, ఇక చైనా ఇవన్నీ కూడా ఏకతాటి మీదకి రావటం, వీరందరూ కూడా కొంచెం దగ్గర అవటం, వీటన్నిటికీ కూడా ఇటు ట్రంప్కు కొంత క్రెడిట్ ఇవ్వాలంటూ కూడా సోషల్ మీడియాలో కూడా అందరూ వ్యాఖ్యానించింది కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు మరలా కూడా ట్రంప్ తన పాత ధోరణి అంతే కొనసాగిస్తూ ఉన్నారు. భారత్ వెనక్కి తగ్గదని తెలిసినప్పటికీ కూడా తనంతటికి తానే తన నిర్ణయాలను భారత్ నిర్ణయంగా ప్రకటించుకుంటూ కూడా ట్రంప్ తనదైన వ్యాఖ్యలు చేసుకుంటూ కూడా మరోసారి వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.